తడమండలం కారూరు గ్రామంలో హరిజనవాడకు చెందిన దళితుడి జె గోవిందరాజుపై తడ ఎస్ఐ కొండపనాయుడు విచక్షణ రహితంగా బెల్టుతో దాడి చేశారని మాలమహానాడు మండల గౌరవ అధ్యక్షుడు కెవి రవి ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుణ్ణి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జరిగిన చిన్నపాటి ఘర్షణకు అగ్రకులాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులకు దళితుడు గోవిందరాజుకు మంచి మాటలు చెప్పి పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారన్నారు. ఆ తరువాత అతన్ని స్టేషన్లో బెల్టు తీసుకుని విచక్షణ రహితంగా దాడి చేసి కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే కేసు నమోదు చేయాలి కానీ దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. దాడికి పాల్పడ్డ ఎస్ఐపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై ప్రైవేటు కేసు వేయడానికి సిద్ధమని కొండపనాయుడు హెచ్చరించారు. గుడి స్థలం ఉంది. ఆ స్థలం పక్కన కళ్ళు నాటినారు. అంబలి పోసేదానికి దారి లేదని నేను అడిగినా, ఈ పక్క ఆ పక్క చేయమని, ఈ పక్కన చేస్తాను, ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయినారు. అది కట్టేసిపోయినారు. రాత్రి ఎవరో దాన్ని గుర్తేశారు. అది ఎవరని తెల్లా. నేను అడిగాను కాబట్టి నా మీద వచ్చి కేసు పెట్టేశారు. కేసు పెట్టేసి లోపల ఏమి అడగరు, అడగకుండా కొట్టేసినారు. ఎవరు కొట్టారు? ఎస్ఐ గారు కొట్టినారు. తడ స్టేషన్. ఎప్పుడు? నిన్న రాత్రి. ఏమన్నా కొన్నారమ్మ పాడు ఏమనలేదు. ఏమైనా జరిగింది చెప్పినావు. నేను పెట్టాడు ఊరి కోసం అడిగినా, నా కోసం కాదు, అందుకోసం అడిగిన తర్వాత చెప్తూనే ఉన్నా, పడుతూనే ఉన్నారు. తడ మండలం కారూరు హరిజనవాడ. నేను దళిత నాయకుడు. నిన్న మొన్న ఏం జరిగిందంటే, మా కారూరు గ్రామంలో హరిజనవాడ ప్రాంతంలో సీసీ రోడ్డు వేయటానికి వేస్తున్నారు. దానికి ఒక శంకుస్థాపన చేసేదానికి ఒక ఇది అరేంజ్ చేశారు. అరేంజ్ చేసినప్పుడు అక్కడ దేవుడు అది ఫౌండేషన్ చేశారు. అక్కడ వచ్చి మా పెద్దబలితమ్మ ఫెస్టివల్ జరుగుతుంది. అక్కడ మేము అంబలి పోసేదానికి అందరూ అంబలి తీసుకొని దేవుడి చుట్టూ తిరుగుతారు. ఆ తిరిగేటప్పుడు ఒకరు అడ్డంగా ఉంటుందనేసి మన రోడ్డు వేసే నాయకుడికి చెప్పాము. ఏం లేదబ్బా, పక్కన వేసుకో, ఏమి ఇబ్బంది ఏం లేదు, రోడ్డు వేసేది బ్రహ్మాండంగా ఉంది, నాకు అవసరమే, మేము ఇబ్బంది పట్టలేదు అనేసి. సరే, చిన్న పిల్లకాయలు అక్కడ ఉన్నారు, మన దళిత పిల్లకాయలు. దాంట్లో ఈ పిల్లకాయలంతా కూర్చున్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి వాకువాదం జరిగింది. ఏమని జరిగిందంటే, రేపు బాబు మీ ఇష్టమా, నా ఇష్టం, నేను వచ్చేదానికి రోడ్డు వేసి వచ్చిన, మీకు చెప్పాలని అవసరం లేదు, మీరు ఏడన్నా దించుకోండి, ఏమైనా చేసుకోండి అన్నారు. సరే బా, నేను వచ్చిన అంత లోపల నేను వచ్చి, సరే నువ్వు వేసుకోపా, రేపు వెళ్ళండి, దాన్ని ఎట్టా ఒకటి చేసి అది క్లియర్ చేసుకుంటాం, వీళ్ళకి సరి చెప్పుకుంటాను అని చెప్పాను. సరే, వీరు నైట్ వాళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళే వచ్చి దాన్ని వచ్చి కొట్టేసి మన దళిత జోనకపాలెం గోవిందరాజు మీద కంప్లైంట్ ఇచ్చి అతను నిన్న నైట్ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టించడం జరిగింది. వాడు అసలు షుగర్ పేషెంట్, ముగ్గురు పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసు వాళ్ళు తీసుకుపోయేటప్పుడు ఏం జరగదబ్బా, మేము చూసుకుంటాము, ఏం ఇబ్బంది ఏం లేదంటే మేము సంతోషం పంపించాము. లేకపోతే ఇంతవరకు ఒక పోలీసు కానీ ఎఫ్ఐఆర్ కానీ మా హరిజనవాడ దగ్గర ఏం లేదు. మా వాళ్ళ మీద ఎక్కడ గొడవలు పోయేవాళ్ళు కానీ, ఎక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా మేము వచ్చి జీవిస్తున్నామంటే తడ మండలంలో ఒకే ఒక హరిజనవాడ, కారూరు హరిజనవాడ. ఆ పరిస్థితిలో మేము బ్రహ్మాండంగా పోతామంటే ఈ పొలిటీషియన్, ఈ పార్టీ ఆ పార్టీ వచ్చి ఆ మాలని గందరగోళం తిప్పేసి నాస్తి చేసేసినారు. ఇప్పుడు దాకా ఏమంటే, మీరు ఎవరైనా ఉనండి, ఏమైనా చేయండి, ఏమైనా రోడ్డు వేయండి, ఏదైనా చేయండి, మా వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేయకూడదు అనేసి మిమ్మల్ని కోరుకుంటాం. అది కాకుండా ఈ దళితు ఆయన కొట్టేటప్పుడు మాట ఏమంటాడంటే, మాట్లాడేదానికి వీలు లేకుండా, ఒరే నువ్వు వెట్టివాడు, నువ్వు వెట్టి చాకరీ చేసేవాడు, నువ్వు మాలోడు, నీకేంద్రా నువ్వు అంత రౌడీ అంటారా, నువ్వు ఏంద్రా అనేసి, నువ్వేం లీడరా నువ్వు అనేసి తిట్టడం జరిగింది, కొట్టడం జరిగింది.
ఒక వ్యక్తిని ఇప్పుడు ఒక మనిషిని కొట్టేదానికి ఎవరు హక్కు ఇచ్చారు? ఎవరు కొట్టారు? ఎస్ఐ గారు ఆయన కొండేస్తారు. ఎస్ఐ గారు ఇంతవరకు మేము పోలీస్ స్టేషన్ కూడా పోయింది లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో పోలీస్ స్టేషన్ కూడా పోయింది లేదు. కేసులు ఏం లేదు. మా పిల్లకాయలు మంచివాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే వెట్టివాడు అతను ఎప్పుడు వచ్చి కారూరులో కానీ మెట్ల కానీ కుప్పంలో కానీ పని చేస్తా ఉన్నాడు. రేపు వాడు ఏమంటున్నాడంటే ఈరోజు మాకు జరిగింది ఏ ఊరికి జరగకూడదు, నేనైతే ఇంకా ఊరి పని నేను చేయను. ఆ వెట్టివాడు అంటే కూడా కేవలంగా నన్ను వచ్చి అనుకుని నేను కొట్టడం జరిగింది. కేసు నమోదు అవ్వాల. నైట్ వచ్చి సొంతం పెట్టి తీసుకొచ్చాము. పొద్దున్న రమ్మన్నారు. నైట్ ఏం బాగానే ఉన్నాడు. పొద్దున అయితే వాడికి ఆ ఫిట్స్ గ్యార్ అయిపోయింది. ఫిట్స్ వచ్చే మాదిరి ఏదో బెల్ట్ అన్నాడు. ఈ లారీ ఏదో అని చెప్పినాడు, టైర్ బెల్ట్ ఏదన్నా. నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైనా ఏ అధికారి అయినా కానీ మీకు కొట్టే హక్కు లేదు. మీకు ఎవరు ఆ రైట్స్ ఇచ్చింది? మీరు చెప్పి కొట్టి ఇప్పుడు ఇక్కడ జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వానికి చట్టపేరు తెచ్చేది ఈ పోలీసు వాళ్ళే. ఇది నేను చెప్పగలుగుతున్నా స్ట్రాంగ్గా. వాళ్ళు ఒకటి చెప్తున్నారంటే వీళ్ళు ఒకటి చేసేది. ఇలాంటిది ఈ ఊరికి జరగకూడదు. మేము ఎస్ఐ గారి మీద ఎఫ్ఐఆర్ మేము ప్రైవేట్ కేసు కట్టబోతున్నాము కూడా. మీరు ఇంకా మానుకోకపోతే ఇంకా పెద్ద ఇష్యూగా చేస్తాము. రేపు సోమవారం నాడు ఎస్పీ గారిని కలవబోతున్నాము. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ అబ్బాయికి న్యాయం చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇలాంటివి జరగకూడదు. ఏ దళిత బిడ్డకి ఇలాంటివి జరగకూడదు. ఇదే అన్నమాట నా ఉద్దేశం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ. మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ. 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ. 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం. 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు. 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.